హలో దోస్తులు ఎట్లున్నారు? మస్తున్నారులే. మీకేంది, మీరు ఎట్లున్నా మస్తుంటారని నాకు ఎరికే. కానీ నాకు ఇలా పెద్ద పంచాదులు ఏం లేవని నాకు ఇట్లా కృషి చేసుకొని కూర్చొని నోట్ల పండ్ల పుల్లు వేసుకొని అట్లా పోయి అమ్మాయిలను చూసుకుంటే ముసి నవ్వులు నవ్వుతుంటే నా ఎదురుగా నలుగురు వచ్చి నిలబడ్డారు. ఎవర్రా వీళ్ళని తలకాయ లేపు చూసారు? నా తమ్ముళ్ళే. ఏమాయరా అడ్డంగా అడగారుదులు లెక్క నిలబడరు అంటే మీ దోస్తులు ఏదో అడుగుతా చేసి పెడుతున్నావు, మా కోసం నువ్వేం చేస్తలేవు అనేసరికి మీ అమ్మ ఎంకి పెళ్లి శుద్ధి సాగుకు వచ్చినట్టు అనుకొక్కనికి పలావ్ చేసి ఇచ్చినందుకు ఊరంతా నా మీద పడరేంద్రా నాయన, నేను ఇప్పుడు ఏం చేసి అని అడుగురు అనేసరికి నువ్వు ఇట్లా ఇప్పుడు ఏం చేసేయలేదు అనుకో, నువ్వు అమ్మాయిలతో మాట్లాడుతున్నావు అని చెప్పి మేము ఇంట్లో పోయి అందరికి చెప్తామన్నారు. నీ అమ్మ ఇప్పటికే ఇంట్లో అంతంత మాత్రం మర్యాద ఉందిరా నాయన, మీరు ఇట్లా చెప్పినంటే మా ఇంట్లోకి వెళ్ళి కొడతారు. చప్పుడు ఎప్పుడు మీకు ఏం కావాలో చెప్పుడు చేసి పెడతా అంటే మటన్ కూర కావాలన్నాడు. నీ అమ్మ అసలుకే ఎసరు లేదురా మొగడు అంటే పెసరపప్పు ఉండే పెండ్లమా అన్నట్టు చికెన్కే గట్టలేదు, మీకు మటన్ ఎక్కడికి తెస్తా కానీ చికెన్ కూర వండి పెడితే తినుర్రి అని అన్నా. సరే ఉల్లిగడ్డ వేయకుండా కమ్మగొండ అనేసరికి సరే అని కడాయి పెట్టి కడాయిలు ఇంత నూనె పోసి గరం మసాలాలు వేసి దాంట్లో ఇంత బగారాకి వేసి దాంట్లోనే ఇంత ఎల్లిగడ్డ కారం వేసుకొని అది కిందికి మీదకి కలుపుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోనే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కిందికి మీదకి కలుపుకొని దాంట్లో ఇంత పసుపు ఉప్పు వేసుకొని నీళ్లు పోయేదాకా మూత పెట్టుకోవాలి. ఆ చికెన్లో నీళ్లు పోయినాక మూత ఓపెన్ చేసి దాంట్లో ఇంత టమాటా వేసి టమాటా గుజ్జు చికెన్లో కలిపేంత వరకు మూత పెట్టుకొని టమాటా మొత్తం చికెన్లో కలిసిన తర్వాత మూత తీసి దాంట్లో ఇంత ఉప్పు కారం వేసుకొని కిందికి మీదకి కలుపుకొని జర్రసేపు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం అనేది చికెన్కి పట్టాలి కాబట్టి. పట్టిన తర్వాత మూత ఓపెన్ చేసి దాంట్లో ఇంత ఎసరు పోసుకొని ఆ ఎసరు మసలనికి మూత పెట్టుకొని ఎసరు మసిలిన తర్వాత దాంట్లో ఇంత ధనియాల పొడి కొబ్బరి పొడి గరం మసాలా వేసుకొని మళ్ళీసారి కలబెట్టుకొని మూత పెట్టి జరసేపటి మూత తీసి దాంట్లో ఇంత కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకొని మామ సూపర్ ఉంటుంది. మా కూర అయితే